నమస్కారం. డీనిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి బిగ్ షాక్. విజయవాడ 3 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న కూటమి. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి బోండా ఉమా. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఉమాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలు. భారీ మెజారిటీతో గెలుపొందిన విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని. ఘన స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేసిన పార్టీ శ్రేణులు. విజయవాడ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్థుల హవా కొనసాగడం వైసీపీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ, పశ్చిమ, సెంట్రల్, తూర్పు తదితర నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ నుండి మహాకూటమి అభ్యర్థుల హవా కనబడింది. సెంట్రల్ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ 674 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్తో పోటీ పడ్డారు. 3వ రౌండ్లో కూడా రామ్మోహన్ రావు హవా కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లాలో సెంట్రల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విజయవాడలోనే అతి భారీ విజయం సాధించారు. సీఎం జగన్ గులకరాయి కేసులో బోండా ఉమాపై తన ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పలు ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేశారు. అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్లకు పైగా ఓట్లను సాధించి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు.
ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని విజయపథంలో దూసుకుపోతుండగా ఎన్టీఆర్ భవన్ పార్లమెంటు కార్యాలయం వద్ద మహాకూటమి శ్రేణులు విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తర్వాత ఎన్టీఆర్ భవన్ వస్తున్న శివనాథ్కి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రాగానే తల్లి ప్రసూనాంబ ఆశీస్సులు అందుకున్న తర్వాత కేశినేని శివనాథ్ టీడీపీ శ్రేణులు నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొంటారు. అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు మంచి చేసినా ఏమైందో తెలియట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే ఎన్నడూ చూడని విధంగా చేయని విధంగా మంచి చేశానని మళ్ళీ అదే చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి కోట్ల మంది లబ్ధి చేకూర్చినా తనకు ఓట్లు పడలేదన్నారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత
ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయింది. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు మొదలయ్యాయి. కూటమి అభ్యర్థులు 155కు పైగా గెలుపొందడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారయిందని తెలుస్తుంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. 4వసారి సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా వైసీపీ గెలుస్తుందని 9వ తేదీన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగ గీతపై గతంలో ఎన్నడూ లేనంత విధంగా 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంకా మోగించారు. పవన్ కళ్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. నేడు 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలవడంతో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు. తాజాగా వెలువడిన ఫలితాలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 160 స్థానాలకు పైగా విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించింది. అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వంగ గీతపై పవన్ 70,354 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దీనితో పవన్ కళ్యాణ్కు సినీ ప్రముఖుల నుండి అలాగే రాజకీయ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ మొదలైంది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలని టాలీవుడ్ ప్రముఖులు చాలామంది కూడా ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఎన్నడూ లేని విధంగా పవన్కు భారీగా ప్రజల మద్దతు లభించింది. సెలబ్రిటీస్ అంతా కూడా పవన్కు మద్దతు తెలపడం, అలాగే ఆ నియోజకవర్గంలో పవన్ తరపున ప్రచారం చేయడం పవన్కు బాగా కలిసొచ్చాయి. దీనితో అఖండ విజయం సాధించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. లోకేష్ మంగళగిరిలో 36,000 ఓట్లతో విజయడంకా మోగించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా
టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ చివరిగా 1985లో మాత్రమే విజయం సాధించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయఢంకా మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై 36,000 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగరవేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. ఇక 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి విజయఢంకా మోగించారు. కేంద్ర మంత్రిగా చేసిన సృజన మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి విజయవాడ పశ్చిమంలో విజయకేతనం ఎగరవేశారు. కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటి వరకు పశ్చిమంలో 40,000 ఓట్లు దాటిన చరిత్ర లేదు. కానీ నేడు 47,000కు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఈ విజయంపై సృజనా చౌదరి మాట్లాడుతూ తాను లోకల్ కాకపోయినా ప్రజల కష్టాలను తెలుసుకున్నానని, ప్రజల్లో ఒకటిగా ఉంటూ ప్రజల కష్టాలు తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసులను ఆదుకుంటానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తన విజయం ప్రజలకే అంకితం చేస్తానని ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లో ఒకటిగా ఉంటానని, ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలియజేశారు. మొత్తం 19 రౌండ్లో 9 రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది. 9 రౌండ్లో సుమారుగా 30,000 మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభ్యర్థిని, ఆధిక్యత ఉన్నది. ఇంకా సుమారుగా 10 రౌండ్లు ఉన్నాయి. డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవటం మాత్రం ఖాయం అని చెప్పగలను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 26,000 ఓట్లతో గెలిచారట 2004లో. డెఫినెట్గా ఈసారి అది దానికి దాటి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. 5 సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో, ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని మానవ ప్రయత్నం ఏది ఆపకుండా, తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి కొండ ప్రాంతాలలో పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి కొండ ప్రాంతానికి అంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఈ గెలుపుని నేను ప్రజలకి అంకితం చేస్తున్నాను. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించడంతో ఆయనకి అభినందనలు తెలుపుతూ హనుమాన్ జంక్షన్ జర్నలిస్టులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని, ఆయన గెలవడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తూ అందరికీ స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బందర్ కృష్ణ యూనివర్సిటీలో కౌంటింగ్ తీరును పరిశీలించిన జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఈ ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో యూనివర్సిటీ నందు జరుగుతున్న కౌంటింగ్ కేంద్రానికి ఎన్డీఏ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విచ్చేసి కౌంటింగ్ జరుగుతున్న తీరును తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుట ఎగరవేశారని, అందుకు నిదర్శనమే ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుందన్నారు. కేవలం సంక్షేమ పథకాలంటూ బటన్ నొక్కడానికి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటిపడే విధంగా ప్రవర్తించినట్లు ఆయన విమర్శించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వలన 10 సంవత్సరాలు వెనక్కిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అధోగతి పాలు చేశారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో తను అనుకున్న లెక్క తప్పిందన్నారు. చెప్పిన రెండిట్లో ఒకటి నిజమైందని, మరో విషయంలో అంచనాలు తప్పాయన్నారు. తన ఓటమి ఒప్పుకుంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ వీడియో విడుదల చేశారు. దేశం రాష్ట్ర వ్యాప్తంగా నా అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పానన్నారు. దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పానని, అది జరిగిందన్నారు. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించానని, ఈ విషయంలో నా లెక్క తప్పిందన్నారు. నాకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి నా అభిప్రాయాన్ని వెల్లడించానన్నారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పానన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది 100% తప్పని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు. ఇటీవల వేణుస్వామి ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మరోసారి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా వాటిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. నేడు విడుదలైన ఫలితాల్లో కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోవడంతో ఆయన తన అంచనాలు తప్పయ్యాయని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం అద్దాలను పగలగొట్టడంతో పాటు విడుదల రజనీకి మరియు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో పోలీసు వారు స్వల్ప లాఠీచార్జ్ చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. విడుదల రజనీ కార్యాలయం చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి బిగ్ షాక్. విజయవాడ 3 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న కూటమి. సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కూటమి అభ్యర్థి బోండా ఉమా. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఉమాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలు. భారీ మెజారిటీతో గెలుపొందిన విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని. ఘన స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేసిన పార్టీ శ్రేణులు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.